తండ్రి ప్రోత్సాహం మీద ఇక్కడ రాకండి. యవనస్తులైనా కూడా చెప్తున్నాను, మీకు ఇష్టమైతే వచ్చి దేవుని ఆరాధించండి. యవన కాలం మంచి భవిష్యత్తు ఉంది మీకు. ఆసామాసిగా దేవుని సందులో కూర్చోకండి, చాలా ప్రమాదం మీకే వస్తుంది. ఆ ప్రమాదాన్ని కోరి తెచ్చుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన బాట గడిచిన నెలంతా దేవుడు మనకి 11 మరి అది వినకూడదు కదా వాక్యం. ఇప్పుడు 11 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు అంటే ఈ సంవత్సరం అయిపోయినట్టే. ఈ 4 వారాలు అయిపోతే అంటే సంవత్సరాలు చాలా త్వరగా గడుస్తూ ఉన్నాయి. మన జీవితంలో ఎలాంటి మార్పు ఉందో మనం గమనించుకుందాం. డిసెంబర్ 1వ తారీఖు ఈ నెల చూస్తే మనకి చాలా సంతోషకరమైన నెల ఈ నెల. హల్లెలూయా. ఎందుకంటే పండగ దినాలు కాబట్టి ప్రతి ఒక్కరు మనసులో సంతోషం ఉంటుంది, గృహాల్లో సంతోషం ఉంటుంది, అన్నీ సంతోషంగా. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వండి ఒకసారి. మన కష్టాల బాధలు కూడా మనం నవ్వాలంట. అదే దేవునికి ఇష్టమైనది, మంచిది. కీర్తన భాగం చూస్తే సూర్యోదయం మొదలుకొని అస్తం వరకు కూడా దేవుని నామం ఏంటండి? కోట్ల కొలది ప్రజలు సూర్యుని కలుగు చేసిన దేవుడు. మరి అస్తమించడం కూడా ఆయన ఇచ్చిన డ్యూటీ అది. వాటి కాలాన్ని అవి చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని నామం మాత్రం ఒక ఆదివారం అనుకోవడానికి లేదు. 365 రోజులు కూడా ఎన్ని గంటలు ఉన్నాయో, ఎన్ని వారాలు ఉన్నాయో, ఎన్ని నెలలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని నామట స్తుతించబడుతుందంట. నువ్వు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి అన్నాడు దేవుడు. నీ నోరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి. కాబట్టి నేను స్తుతించలేదు కదా, నేను పాడిన కదా అనడానికి లేదు. నీ నోరుని అలాగే ఆపుతాడు. రాయికి రాయి తగిలితే ఏమొస్తుంది? అగ్గి వస్తుంది. రాళ్ళ ద్వారా దేవుడు స్తుతించడం నేర్చుకోండి. ఎందుకంటే సృష్టి మిగిలి ఆస్తి ఎదురు చూస్తుంది. పక్షులు, మొక్కలు, జలచరాలు, ఇంకా సముద్రం ఘోష చూడండి, సముద్ర కెరటాలు, ఇవన్నీ ఏంటంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాయి ఆయన నామాన్ని. కానీ ఆయన పోలికలుగా చేసుకున్న మనం మాత్రము ఆయన్ని స్తుతించడానికి ఇష్టపడం, ప్రార్థించడానికి ఇష్టపడం, పాడడానికి ఇష్టపడం. కనీసం పెదవులు కూడా ఇప్పడానికి ఇష్టపడలేదు చాలామంది. నేను గమనిస్తున్నాను. సువార్త కూడుకులో చూస్తున్నాను, ఆదివారం కూడా చూస్తున్నాను. వారి గురించి ప్రార్థన చేస్తే ఆ నోటికి దేవుడు బుద్ధి చెప్తాడు. గమనించండి. నోరును కలుగు చేస్తున్నాడు. ఎందుకో తెలిసిన వ్యర్థమైన మాట్లాడడానికి కాదు, సరస్వతులు ఆడడానికి కాదు, విచ్చలవిడిగా నీ నోరు వాడుకోకూడదు. కేవలం దేవుని స్తుతి మాత్రమే స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుని నామాన్ని మనం స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఉన్నతమంది ఆసీనుడైన మన దేవుడిని యెహోవాకు పోలి ఉన్నవాడు ఎవడు? దేవునికి పోలి ఉన్నాడు ఎవడు? దేవుని ఎలా పోల్చుకోగలం? ఏ రూపం దేవునికి పెట్టగలం? దేవుడు అంటే నా పోలుకులోనే మనిషిని చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతే, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే మన రూపం మారిపోదో, మన బుద్ధి మారిపోదో, మన ప్రవర్తన మారిపోదో, మనలో నుంచే ప్రజలు దేవుని చూస్తారు. హల్లెలూయా. సువార్తలు 4-5 సువార్త మనమే. బైబిల్ పట్టుకొని దేవుడిని నమ్ముకుంటే కుదరదు. నీ ప్రవర్తన చూస్తారు ప్రజలు, నీ ఒక వేషాన్ని చూస్తారు. ఒకప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, అది గమనిస్తూ వాక్యం లేకుండానే ప్రజలు దేవుని దగ్గరికి వస్తారు. హల్లెలూయా. అందుకనే మన ప్రవర్తన దేవుని పోలి అంటే ఏ రూపం పెట్టుకుంటావు? ఆయనకి రూపం ఉంది, ఆయనకి ఆత్మస్వరూపుడు. కానీ ఆయన ఆత్మ మళ్ళీ పెట్టాడు కాబట్టి మనం సంపూర్ణంగా మారవలసి ఉన్నది. ఇంకా చూస్తే 7వ వచనం, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడికే ఆయన నేల నుండి ఎవరిని తీసుకొచ్చాడని? దరిద్రులని. మనం ఒకప్పుడు దరిద్రమైన జీవితం, మనకి విలువ లేని జీవితం. కోట్ల ఆస్తి ఉండొచ్చు కానీ విలువ లేదు మనకి. నీ ఆస్తి నీ దగ్గరే ఉంటుంది, నీ సంపాదన నీ దగ్గర ఉంటుంది, కానీ గుర్తింపు లేని జీవితం మన జీవితం. కానీ దేవుడు అంటాడు నేల నుండి దరిద్రులను ఎక్కడ? ప్రధానులతో కూర్చోబెట్టాడట. దావీదు గురించి మనం చూసినట్లయితే ఎలాంటి వాడు దావీదు? దరిద్ర జీవితం అయింది. యెషయా కొడుకు అయితే కావచ్చు, ఉన్నత స్థలం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ప్రత్యేకపరిచేశాడు. ఒక దరిద్రమైన బ్రతుకు బ్రతికాడు. గొర్రెలతోటి శుభ్ర తిండి ఉందో, స్నానం ఉందో, బట్టలు ఏమీ తెలవదు. కానీ దేవుడు ఆ దరిద్రమైన జీవితాన్ని కాకుండా తన మనసుని ఎరిగాడు దేవుడు. హల్లెలూయా. తన హృదయాన్ని గుర్తించగలిగాడు దేవుడు. తను చేసే స్థుతుల మీద ఆసీనుడైన దేవుడు ఎప్పుడు కూడా దావీదు గణపరచబడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నేల మీద ఉన్న దావీదు తీసుకెళ్ళి కుర్చీ మీద కూర్చోబెట్టాడు. 33 ఇర్మియా గ్రంథం చూడండి, 21వ వచనంలో కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 33, 21వ వచనం. ఎక్కడ కూర్చున్నాడండి? ఎక్కడుండేవాడు దావీదు? ఎక్కడుండాడు? ఎక్కడ? కొండల్లో ఉండాడండి, తుప్పల్లో కూర్చున్నాడండి. ఏంటి? ఆ గొర్రెలతోటి ఆయన కాలం గడిచేదండి.
ఆ ఆకులతోటి అలమటి ఆ కొండల్లోనే జీవించే వ్యక్తి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కేవలం ఏంటంటే దావీదు నోట్లంతా స్తుతే ఉండేది, కీర్తనలు స్తుతించేవాడు, పాడేవాడు, గణపరిచేవాడు దేవుడిని. అంతేగాని అక్కడ సమాజానికి కానీ లేకపోతే ఇంట్లో పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకోలేదు. నాకు నోరు ఇచ్చాడు, దేవుని స్తుతిస్తాను, నాకు ఈ జీవితం ఇచ్చాడు, దేవుని స్తుతించాను, నాకు బాధ్యత ఇచ్చాడు, బాధ్యత నెరవేరుస్తాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగని మా అన్నయ్యలు ఒకలా చూశాడు, నా తండ్రి నన్ను ఒకలా చూసిన భేదం కూడా ఆయనలోకి రాలేదు, ఆ చిన్నతనం కూడా ఆయనకి రాలేదు. ఎందుకంటే తనకి ఏ పని ఇస్తే ఆ పని నమ్మకంగా చేశాడు. హల్లెలూయా. నమ్మకస్తులే దేవుడు దీవిస్తాడు. ఒక్క మాట కూడా తండ్రిని ప్రశ్న వేయలేదు. నాన్న అన్నయ్యలాగా నన్ను కూడా చూస్తే మంచిది కదా, నాకు కూడా ఆశ ఉంది కదా, చదువుకోవాలని లేకపోతే విద్య నేర్చుకోవాలని, నేను కూడా గొప్పవాడిని అవ్వాలి కదా ఉంచోదు. కానీ ఆ మాట కూడా అడగలేదు. ఎందుకంటే నాకు ఈ పనే ఇచ్చాడు, నేను ఈ పనికే తగ్గుతానేమో, ఒక గొర్రెలు కాయటానికే నేను ఉపయోగపడతానేమో, పోనీ అదే చేస్తానేమైపోయింది, అదే చేస్తాను అనుకున్నాడు. దాంట్లో బాధ్యత వహించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు తను తగ్గించుకున్నాడు, దేవుడు హెచ్చింపబడతాడు. మనం ఏదైనా ఒక చిన్న పని చెప్తే నేను తొట్టడానికి పనికి వస్తానా, నీళ్ళు మోయడానికి పనికి వస్తానా, మంచి విషయాలు నేను పనికిరానా అని వెంటనే మన భావాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాదు, నువ్వు తుడిసినా కడిగినా ఏది చేసి దేవుని మహిమ కొరకే. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసుకుంటే నాకు చదువు లేదా, సంధ్య లేదా, నేను చెయ్యలేనా, నన్ను పెళ్ళలేదు, నన్ను చాలా 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 మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాళ్ళు ఎప్పుడు దీవించడు. నీకు నువ్వు వెచ్చించుకుంటున్నావు, నీ అందాన్ని చూసో లేదా నీ హోదాన్ని చూసో నీ చదువుని చూసో, అది ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు జీవితంలో. దావీదు బాధ్యత గల వ్యక్తి. ఒకసారి సింహం వచ్చింది, గొర్రెని పట్టేసుకుంది, కానీ తన ప్రాణాలు తెగించి సింహ నోట్లో పడి దావీదు గొర్రెని విడిపించాడు. ఎందుకంటే లెక్క ప్రకారము తండ్రి చెప్పిన పనులన్నీ చేశాడు కనుకను దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. శారీరకంగా నా తల్లిదండ్రిని కానీ ఆత్మీయ తల్లిదండ్రులు కానీ చెప్పిన మాట వినేటప్పుడు దేవుడు వాళ్ళు అనుకోండి, వీళ్ళు ఈ స్థితిలో ఉండకూడదు, వీళ్ళని నేను సింహాసనం మీద కూర్చోబెడతాను. ఒకప్పుడు దేవుడు సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకని మన జీవితంలో ప్రధానులతోనూ అధికారులతోనూ దేవుడు కూర్చోబెట్టాలంటే మనం ఎంతో తగ్గించుకొని ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. యోహాను సువార్త చూద్దామండి. కిందలైన ఏంటంటే పెంట కుప్పల మీద బేదల్ని పైకి లేవనెత్తే దేవుడు. 12:8 చూద్దాం. యోహాను సువార్త. బేదల గురించి దేవుడు బేదలు ఎల్లప్పుడూ ఎందుకు ఆ సంభాషణ వచ్చిందంటే అక్కడ శిష్యులకి యేసు ప్రభువు ఒక మాట అడిగాడు. కాలం ఏంటంటే ఒక స్త్రీ బాగుపడింది. దేవుడు సువార్త విని పాపాత్ముల స్త్రీ బాగుపడినప్పుడు ఆమె దేవుడితోటి నా జీవితం అనుకుంది, దేవుడితోటే బ్రతకాలనుకుంది. కాబట్టి విలువైన అత్తర బుడ్డుతోటి నాకు ఇక పని లేదనుకుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తన జీవితం అంతా వ్యాపారంగా అయిపోయింది, వ్యాపారస్తులుగా మారిపోయింది. అందం మోసం, సౌందర్యం వ్యర్థము. కాబట్టి అందం అమ్ముకొని బ్రతికినటువంటి స్త్రీ అనుకుంది, ఈ యొక్క సెంటుతో నాకు పని లేదు, ఇంకా జీవమగల దేవుడు కావాలి. కాబట్టి అది పట్టుకెళ్ళి ఏం చేసింది, అత్తరు ఆయన పాతాల ధర పోసిందంట. అప్పుడు దేవుడు శిష్యులు అంటారు, ఇది అమ్మి బేదలకు ఇచ్చేయచ్చు కదా, అందులోనే ఉంటుంది. 4వ వచనం. ఆయన చూసారు ఏమంటున్నాడండి, బేదల మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. దేవుని స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు అడిగితే ఎందుకు కేవలం ఈ పేదరాలకు ఒక షేర్ ఇచ్చేద్దాం అంటారు. మన భావాలు ఎలాగుంటాయండి అంటే అనుకోమా, బోల్డ్ మంది ఇస్తారు పాస్టర్ గారు పాస్టమ్మ కానుకలు. మనమైతే ఈ సంవత్సరం ఇవ్వద్దు, మన తరపున 2 షేర్లు కొని మన సంఘంలో పేదోళ్ళకి ఇచ్చేద్దాం అంటారు. అది దేవుడికి వ్యతిరేకమైన సేవ, దేవుడికి వ్యతిరేకమైన పరిచర్య. అది చాలా తప్పు చేసి మీరు నష్టాలు అనిపిస్తున్నారు. గమనించండి. శిష్యుల భావం కూడా అదే వచ్చింది. ఈ అత్తరెందుకు, ఎత్తర బుడ్డ ఎందుకు, బేదలకు ఇచ్చేవచ్చు కదా అమ్మేసి. నీ భావం కూడా అదే వస్తుంది. ఎందుకు సంఘానికి కేవలం 10 మందిలో నేను ఇవ్వకపోయినా పర్వాలేదులే, ఈ ఒక్క డబ్బులు ఏం చేస్తానండి, సంఘంలో ఒక ముసలోళ్ళు ఉన్నారు, 4 షేర్లు కొని ఇచ్చేస్తాను, లేదా 10 కేజీలు బియ్యం ఇచ్చేస్తాను, పండగకి బిర్యానీ కొని వండుకోమని చెప్తాను. నువ్వు అనుకుంటున్నావు, అది నీ జీవితానికి నష్టం. నువ్వు ఆశీర్వదించబడలేవు ఎప్పుడు. ఏది చెయ్యాలని ఒకసారి మీకు చెప్పాను. దేవునికి మీకు బేదోళ్ళకు చూడాలన్నా బేదోళ్ళకి పెట్టాలన్నా సమయాలు ఏం చేశాడండి,
ఎవరి దగ్గరికి ఎవరికి పరిచయం చేశాడు? ఏలీకి ఎదురుగా దేవునికి పరిచయం చేశాడు. సేవకులకి ఎదురుగానే మీరు పరిచయం చెయ్యాలి. సేవకులు మాయ చేసి ఇలాంటి సమర్పణ చేసుకుంటే మీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. సేవకులకు చెప్పకుండా, సంఘానికి తెలియకుండా చాలామంది దొందరతో సేవ చేస్తున్నారు ఈ మధ్యన సంఘాల్లోని. పాపం ఆవిడ వచ్చింది కదా, ఆయన వచ్చాడు కదా, ఇద్దాంలే పాస్టర్ గారికి ఓపెన్. అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది, వాళ్ళకి నష్టం కాదు. ఏలి ఎదుట సమయాలు సేవ చేశాడు. సంఘం చెప్పడమ్మా, నేను ఈ సంవత్సరానికి ఒక చీర కొనివ్వాలనుకుంటున్నాను, ఏం తెచ్చియ్యు. పల్ల పార్తమ్మ గారు చీర ఇచ్చారు, పల్ల విక్టోరియమ్మ చీర ఇచ్చింది, లూదియో చీర కొనిదిగో తీసుకొని చెప్పిస్తాం మేము. అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. అంతేగాని నీకు నువ్వు ఇచ్చుకున్న తీసుకున్న కష్టం, మీకు కష్టమే. గమనించండి, ఈ పరిచర్య దొంగ పరిచర్య అంటారు. దీన్ని ఏమంటారండి? సంఘాన్ని సేవకులు మోసం చేసే సేవ చాలా జరుగుతూ ఉంది. గమనించండి, ఇదివరకు సంఘాల్లో 2 చీరలు ఇచ్చేవారు. ఇప్పుడు దగ్గర 3-4 సంవత్సరాలు బట్టి మీ చీరలు ఏమవుతున్నాయి? ఎవరికి ఇస్తున్నారు? ఒక్కసారి అదే ప్రశ్న మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను పెడుతున్నాను. ప్రతి ఇంట్లో 2 చీరలు ఇస్తే సంఘంలో నేను పంచేదాన్ని. ఇప్పుడు ఏమైపోయాయి మీ చీరలు? దగ్గర 3-4 సంవత్సరాల బట్టి మీ ఇంటి తరపున ఒక చీర కూడా ఇక్కడ రావట్లేదు. ఈ సంవత్సరం అలా కాకుండా మీరు 2 చీరలు ఇంటికి తీసుకొచ్చేస్తే అయ్యో మేము పేదోళ్ళకి ఇస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. వ్యక్తిగతంగా మీరు ఇవ్వడం మానేయండి, అది మీకు ఆశీర్వాదం కాదు. పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నాడు ప్రభు. ఏమన్నాడు? పేదలు ఎల్లప్పుడు నేను ఉండను కదా, నేను ఉంటాను ఎల్లప్పుడు, నేను ఉండను. దేవుడికి ఇచ్చే పేద ఈరోజు కదా, రేపు ఇచ్చుకో, పేదోళ్ళకి ఎల్లుండి ఇచ్చుకో. పండుగ రోజు ఇవ్వాలని ఉందా? పండగ డబ్బులు దొంగలించి ఇవ్వాలని ఉందా నీకు? కాదు కదా. భేదాలు ఎప్పుడు మీతో ఉంటే నేను ఎప్పుడు ఉండను. కానీ ఈమె ఒక మంచి పని, నా భూస్థాపన నిమిత్తం మంచి పని చేసింది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడో గొలుగోత కారణం చనిపోతాను, ఆ శవం దించినప్పుడు ఇవి ఉంటుందో ఉండదో. కాబట్టి అంతకు ముందుగానే ఇవి నన్ను అభిషేకించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా దేవుడు చక్కగా ఆశీర్వదించాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభువున్న శిష్యులు ఆ మాట అన్నప్పుడు మీరు ఆ మాట అనడం తప్పేం లేదు, కానీ అది తప్పని ప్రభు గద్దించినప్పుడు ఆ గద్దింపు మీరు కూడా వింటే మంచిది. హల్లెలూయా. అందుకనే భేదవారు కానీ గొప్పవాళ్ళు కానీ దేవుడి దగ్గర భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒకేలాగా అడుగుతాడు, ఒకేలాగా దీవిస్తాడు, ఒకేలాగా ఇమ్మని చెప్తాడు. నిర్గమకాండం చూడండి, 33వ అధ్యాయం 21వ వచనము. 33 నిర్గమకాండ 30:15 చూడమ్మా. 30:15. అవును. ఏమన్నదండి ఇక్కడ? మోషే ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే పేద సాధన నువ్వెంచుతున్నావు, దేవుడు ఎంచట్లేదు. అక్కడ ధనవంతులు ఎక్కువ ఇవ్వద్దు, పేదవాడు తక్కువ ఇవ్వకూడదు. ప్రతి ఒక్కడు కూడా దేవుడు నిర్ణయించింది ఇవ్వాలంట. అక్కడ ఉందా లేదండి? అక్కడ ఉన్నదా లేదా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మన సింపతి చూపిస్తాం. ఆవిడేమెత్తదండి, ఎర్రుడితో బతుకుతుంది, ఆవిడికి 1500, భర్త లేని వాళ్ళకి 1500. నువ్వు చూపించుకో సింపత, దేవుడు చూపించడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేదోడావినా డబ్బు కన్నా దేవుడికి అర్పణ ఇవ్వాలంతే దేవునికి. అది నియమము, అది పద్ధతి, అది క్రమం కూడా. నువ్వు పేదను చూపుతూ నువ్వు హెల్ప్ చేసి ఆవిడ తరపున ఇప్పించే మాకు డబ్బులు, అంతేగాని సంఘాన్ని సేవకులు నిందించడం వీల్లేదు నీకు. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఇమ్మని చెప్పాడు. ఇంకా 13వ వచనం చూడండి, అదే అధ్యాయంలోని. ఆ 20 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరు ఇవ్వాలంట దేవునికి అర్పణ. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ వయసుతో తేడా ఉందండి? ఉన్నదా? ఉందా? ఇప్పుడు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఒక్కొక్క ఇంట్లో 4 ఉన్నారు. ఒక అర్పణ వస్తుంది, 3 అర్పణలు ఎక్కడికి వెళ్ళాయి? నీ ఇంట్లో 4 ఉన్నా కూడా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు అర్పణ తెచ్చి ఇవ్వాలి దేవుడికి. అది నియమం, అది అప్పుడే వాళ్ళు దీవిస్తాడు, అప్పుడే వాళ్ళు ఆశీర్వదిస్తాడు. అంతేగాని 4 ఉన్నా ఒక అర్పణే వస్తుంది. మరి 3 శాపగ్రస్తులు అయిపోతున్నారు అక్కడ, 3కి దీవెన లేదు అక్కడ. 20 దాటిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ఇవ్వాల్సిన అర్పణలు ఇవ్వాలి దేవుడికి. హల్లెలూయా. పేదవాడైనా విధవరాల దగ్గరికి ఏలేని పంపించాడు. ఏం ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, దేవుడు ఏలే పంపించవచ్చు కదా.
అహాబ్రాజు లాంటి వాళ్ళు ఉన్నారు, ఓబద్య లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కోట్ల కొద్ది ఆస్తిపరులు ఉన్నారు అక్కడ. ఏలియా నువ్వు వెళ్ళి అక్కడ బతుకని అనలేదు, కానీ రేపు చచ్చిపోతానన్న ముస్లిం దగ్గర పంపించాడు ఏలియాని. వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళి బ్రతుకు అన్నాడు. ఏలి అంటాడు అదేటే గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ పంపించవచ్చు కదా, గొప్పగా నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు వెళ్ళడం వల్ల ఇంటికి దీవుని అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి ఆ పేదదాన్ని పంపించాడండి. 2 రొట్టెలు తిని చచ్చిపోవాలి ఇక కొడుకు తల్లిని. అలాంటి కడు పేదరాల దగ్గరికి వెళ్ళి నాకు చిన్న అప్పం ఇవ్వా అని అడిగాడు. ఈవిడంటది ఇటు పిచ్చోడా ఏంటి, నేనే రొట్టె మొక్క తిని నా కొడుకు నేను చచ్చిపోదాం అనుకుంటే నన్ను అడుగుతాను. నువ్వు ఇయ్యమ్మా, నువ్వు ఇయ్యు, నీళ్ళను రొట్టె పట్టరా అన్నాడు. ఇచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు దేశమంతా కరువు వచ్చింది. పావు రూపాయి రెట్ట ఒకటి 50 రూపాయలు కొనుక్కు, ఒక రెట్ట 50 రూపాయలు కొనుక్కుంటే ఎన్ని రెట్లయితే పిడికిడి బియ్యం అవుతాయి ఆలోచించు. ఆ రెట్లని కొనుక్కొని నీటిలో వేసి నానబెట్టి కడిగిన తర్వాత ఆ గింజ తీసి గంజి కాసుకుంటారట ఆ రోజుల్లోని. కానీ ఏలియా మాత్రం ఆ వెధవరాలి ఆవిడ తన ఇంటోళ్ళు కలిపి రోజుకి రొట్టెలు తినడం మొదలెట్టారట. దేవుని స్తోత్రం. ఎందుకు కారణము? ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చిన నువ్వు దీవించబడతావు. దేవుడికి ఇచ్చిన దాంట్లో నువ్వు ఎప్పుడైనా వెనక్కి లాగవు, నువ్వు ఆశీర్వాదించబడవు. కొరింథీ రాసిన పత్రిక చూడండి, పౌలు గారు కూడా అదే లెక్క అడిగాడు అక్కడ. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 2 కొరింథీ 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయం మొదటి నుంచి చదవండి 2 వచనాలు. ఏంటంటే మన ఆసక్తిని చూసి అనేకలు ప్రేరేపించబడాలట. నువ్వు దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా ఇతరులు ప్రేరేపించబడాలి, ఇతరులకు ప్రోత్సాహకరంగా. కానీ నువ్వు చెయ్యి ఇతరులు చేయనివ్వట్లేదు, నువ్వు వెనక్కి లాగేస్తున్నావు. ఇండియా పీతల్లాగా ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతారంట పీతలు. ఒక లారీకి మాత్రం టాప్ మీద ఏమి వేయలేదట, మిగతా అన్ని లారీలకి టాపులు మూసారట. అతను వెళ్ళాడు, అయ్యా అన్ని టార్లకి నువ్వు టాప్లు మూసావు, మరి దీనికి ఎందుకే మీదనేం కప్పలేదు, ఈ పీతలు బయటకు వచ్చేస్తాయి కదా అంటే ఆ ఓనర్ ఏమన్నాడు తెలిసిన, వాటి గురించి నాకు భయం లేదు కానీ వీళ్ళ గురించి నాకు భయం. ఎందుకంటే ఇండియా పీతలు ఎక్కడికి వెళ్ళవు, ఒకటి ఎక్కుతుంటే ఒకటి వెనక లాగుతుంది, కాబట్టి తెచ్చాక వెళ్ళిపోతాయండి అన్నాడట. ఏమన్నాడండి, ఒక పీతం లాగదు. అందుకే మన సంఘంలోని మనమే కాదండి, ఎక్కడైనా క్రైస్తవులు ముందుకు వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి, నువ్వు పెద్ద గొప్పదానం ఇచ్చేస్తావా, నువ్వు చేసేస్తావా, నీ పేరు రావాలనా, వద్దు. ఆపేసి పీతలండి, ఇండియా పీతలేవి. ఒకరు బాగున్నాడు, ఒక బాగుపడినవ్వరు. నీ ఆసక్తి ప్రేరేపించబడాలి. ఒక విధవరాలు చూసి ప్రేరేపించబడింది ఆ ఊరంతా, నిన్ను చూసి అనేక మంది ప్రేరేపించబడేలాగా నువ్వు సంఘంలో ఒక ఆశీర్వదకరంగా నువ్వు నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కిందకి చదవండి 3వ అధ్యాయం 9వ అధ్యాయం 3 వచనం చదవమ్మా. చూసారండి, ఇవ్వకపోతే ఏమొస్తుందండి? సహోదరులు వచ్చి అమ్మ మనకు మీటింగ్ కదా, పండగ కదా, మరి సేవకులు చెప్పారు కదా అని అడిగినప్పుడు మీరు ఇవ్వకపోతే వాళ్ళు సిగ్గుపడతారు, మీరు సిగ్గుపడతారు. చాలామంది అంటారు, పాస్టమ్ గారండి వెళ్ళానండి, 16 తారీఖు బోల్డ్ రోజులు ఉంది కదా, క్రిస్మస్ ఇంకా బోల్డ్ రోజులు ఉంది కదా, ఇప్పుడే ఎందుకని అంటారట. ఏంటండి అంటే గడిగడికి అడగడాన్ని సిగ్గు మాకు ఉంటుంది, మీకు సిగ్గుంటే అడిగించుకోవడం. మాసిదోనియ సంఘం గురించి చెప్తున్నాడు పౌలు కొరింథీ సంఘానికి. వాళ్ళు అనేక మంది ప్రోత్సహించారు, అనేక మంది పురుకొలిపారు. కొరింథీ సంఘం మీరు కూడా అలాగే ఉండాలంటున్నాడు. మాటికి అడిగించుకోవడం అంత మంచిది కాదు. మాటికి అలిగితే మర్యాద ఉండదట. ఒక పాట ఉంది కదండి, ఆ పాట నాకు రాదు కానీ మన పాస్టర్ గారు పాడతారు, మాటికి అలిగితే మర్యాద ఉండదు అండి. సంఘంలో మాటికి అలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలుగుల సంఘం. ఏం సంఘం అండి ఇది? హల్లెలూయా. అలుగుల సంఘం అనమాట. అలుగుల్లో ఫస్ట్ మన రేమ బ్లెస్సింగ్ చర్చ్ పెదన్నరవ. చిన్న పిల్ల మొదలుకొని వృద్ధులు 4 వయసు వచ్చిన వాళ్ళు అలుగుతారు, మొక్కలు మార్చుకుంటారు. అయ్యి బాబు మొక్కలు వెలికి కనబడదు, స్త్రీ అయితే పురుషుడు అనేసారు నన్ను అనేసారు. అలుగుల సంఘం. అందుకే దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అందులో పడి బయటకు వస్తే నువ్వు దీవించబడతావు. మొఖం చిన్నపుచ్చుకున్నవే, మంచి కార్యాలు చేసిన ఎడలు నువ్వు తలెత్తుకోవని అడిగాడు దేవుడు. నువ్వు మంచి పని చేస్తే నీకెందుకు అంటారు?
నువ్వు చెడు పని చేస్తున్నావు కాబట్టి ఆ మాట అంటే. చెడు అంటే ఏంటంటే ప్రతిసారి కూడా అడుక్కోడు ఏంటి అడుక్కున్నోడైనా 10 సార్లు అడిగితే వేస్తారు. కానీ మన సంఘంలో అలుగుల సంఘం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసంతరము ఇక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ అద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేటికి వారిని హెచ్చరించడానికి అవసరమో తలంచితని. హల్లెలూయా. లోగడ అంటే దేవుడికి ఇచ్చేదంటే ధర్మం అంటండి. నువ్వు అనుకుంటావు దశమ భాగము కానుక అనుకుంటా, అదంటే ధర్మం చేస్తున్నావంట దేవుడికి. హల్లెలూయా. అడుక్కోనడు మన ఇంటి ముందుకు వచ్చి అమ్మ భిక్షం అని అడిగితే బస్తాతో బియ్యం ఇచ్చేస్తామా మనం? చెప్పండి, ఆమె ఇస్తామా? కుండతో అన్నం ఇచ్చేది ఇవ్వం కదా. మనకు కలిగింది కొద్ది పిడికిడి ఇస్తాం. బస్తా ఇంట్లోనే ఉంటుంది. అలాగా నువ్వు దేవుడికి ఇచ్చింది 100, 200, 1000 ధర్మం ఇస్తున్నావు. 10,000 నువ్వు ఇవ్వలేదు కదా, 10 లక్షలు నువ్వు ఇవ్వలేదు కదా. నెలకి 10,000 రూపాయలు నీకు శాలరీ వస్తే 1,20,000 నీకు వస్తే సంఘానికి ఇస్తే ఒక 5,000 అంతే ఇస్తావు. 200, 300 మిగతా డబ్బంతా నువ్వేం చేస్తావు? దేవుళ్ళు ఎక్కడితే నువ్వేం చెప్తావు? సంవత్సరానికి ఒక 10,000 రూపాయలకి వచ్చి మీటింగ్ పెట్టుకోవడానికి బాధ, సంవత్సరానికి దేవుడికి ఇవ్వడానికి బాధ. మరి దేవుడికి ఇచ్చిన డబ్బు కూడా లెక్క అడుగుతాడు కదా. లెక్క అడగడా? నువ్వు దేవుడి గురించి ఖర్చు పెట్టేదే నువ్వు లెక్క అడిగితే నెలకి 10,000 అయితే సంవత్సరానికి 1,20,000 ఇచ్చి నువ్వు ఏడు చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం? లెక్కలు చెప్పడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోగడ ఇచ్చే ధర్మం అండి. నువ్వు దేవుడికి ఇచ్చేది పండగకి ఇస్తున్నట్టు ధర్మం ఇస్తున్నావు. మీటింగ్లు ఇస్తే నువ్వు ధర్మంగా ఇస్తున్నావు. అంతేగాని ఏదో పెద్ద గొప్పడికి ఇచ్చేసినట్లుగా నువ్వు ఇవ్వట్లేదు. నీకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే కొంత తీసి నువ్వు ఇస్తున్నావు. అప్పిస్తున్న తరంగా ఇవ్వకూడదంట. ధర్మము కూడా ధారాళముగా ఇవ్వాలంట. దేవుని స్తోత్రం. ఎంత ఇవ్వాలండి? 2,000 కదా, 1,500 పెట్టుకొని ఇల్లు 500 తర్వాత. ఇదేంటి బేరమా? షాపింగ్కి వెళ్ళి చీర కొని బేరవాడితే అవుతుందండి? 1,500 రూపాయలు చీర 1000 ఇస్తాను తర్వాత. ఇన్స్టాల్మెంట్ కాదు కదా ఇది. ఇన్స్టాల్మెంట్ అయితే వడ్డీ వేయాలా? హల్లెలూయా చెప్పండి. ఈ సంఘం ఇన్స్టాల్మెంట్ సంఘమా? పోనీ అలాగైతే వడ్డీతో సహా నేను తీసుకుంటాను. పాస్టమ్ గారు ఇచ్చేస్తాను వడ్డీతో. అంతకంటే భాగ్యమా? 500 ఉండిపోతే 50 రూపాయలు వేసి ఇస్తావు నాకు. దేవునికి స్తోత్రం. గమనించండి. పిసన తరంగా కాకుండా ఏమంటున్నాడు అక్కడ? ధారాళముగా సహోదరులు మీ వద్దకు వచ్చినప్పుడు ధారాళముగా సంతోషముగా ఇవ్వాలి. ఆ ధనము కిందనే ఉంది. కోయిను అవును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమిస్తాడండి ఇప్పుడు? ఇత్తనం ఏంటి అలాగా ఇస్తున్నారు? ఎంతమందికి అండి పండుగ వచ్చింది మాకు ఉత్సాహం చెయ్యేస్తాండి. ఇక్కడ ఒక్కసారి ఎత్తండి. నాకు పండుగ చాలా ఉత్సాహం. ఎందుకంటే క్రిస్మస్కి డబ్బులు ఇవ్వాలండి, శ్రీలకోటానికి డబ్బులు ఇవ్వాలండి, ఇంకా కార్యక్రమాలు. నాకు చాలా హ్యాపీగా ఉంది. పాస్టమ్ గారు 5,000 ఇచ్చేత్తనాలు చెయ్యెత్తితే ఎత్తలేరు. కారణం సొనుగు. మన ఇంట్లోని సొనుగు కొనకి ఇవ్వకూడదు. ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళు దేవుడు దీవిస్తారు. కొంతమంది సొనుగులు ఇంట్లో భర్తల సొనుగులు, భార్యల సొనుగు. మన భర్తలు పట్టుకుని ఇవ్వమంటే భార్య ఎందుకు లేని తర్వాత ఇద్దాంలేండి. ఒకళ్ళు భార్య అడితే ఇవ్వాలని రూల్ ఉందా? నేను ఇవ్వమంటే ఇవ్వనంటారా? ఏంటండి బాధ? నువ్వు ఎవరైనా ఆపితే దేవుడు అక్కడ ఆపేస్తాడు. అక్కడ ఆపితే నీ పరిస్థితి ఏటైపోద్ది. హల్లెలూయా. గమనించండి. దేవుడు ఆశీర్వాదము లెక్కడక్క ముందే ఉత్సాహంగా ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. సంతోషంగా ఇస్తే నిన్ను దీవిస్తాడు. బంధువులకు సంతోషంగా ఖర్చు పెడతావు, స్నేహితులకు సంతోషంగా ఖర్చు పెడతావు, నీ ఫ్రెండ్స్కి సంతోషంగా ఖర్చు పెడతావు, ఇరుగు పొరుగులకు సంతోషంగా ఖర్చు పెడతావు. దేవుడికి ఇవ్వడానికి ఎందుకు సంతోషం లేదు నీకు? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే బట్టలు కొనడానికి సంతోషం ఉంటుంది ఏంటి? ఎక్కడ తీసుకెళ్ళి సంతోషంగా తీసుకెళ్తారు. దేవుడికి ఇవ్వడానికి మీకు బాధ ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళ వల్ల మీకు అప్పులే తప్ప దేవుడు వల్ల మీకు అప్పులు ఉండవు. హల్లెలూయా. అందుకనే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మన ప్రేయర్కి వెళ్తే ఒక సిస్టర్ నాకు ఒక బుక్ ఇచ్చారు. సిస్టర్ మీరు చదవండి అని. నేను చదవలేదు. ఏడు బుక్కులు చదువుతాలే కొన్ని. ఇదివరకు చదివేది కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గింది బుక్కుల మీద. ఏదైనా చదివితే బైబిల్ లేకపోతే ఊరుకోవడం తప్ప. రాత్రి ఎందుకో ప్రేరేపించే బుక్ తీశాను నేను, చదువుతాం కదా అని. చదివితే తనకు చిన్న స్టోరీ కనిపించింది. ఆ స్టోరీ ఏంటంటే కోట్లకు అధిపతి గాన కోకిల అంట. ఆవిడ 1,00,000 పైగా పాటలు పాడిందంట, సినిమా పాటలు. ఆవిడ గ్యారేజ్లోకి వెళ్తే కారు అంటే కోట్లకు విలువ చేసే కార్లు ఉన్నాయంట ఆవిడకి. ఇంకా ఆవిడకి తిరిగిలేని డబ్బు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టుకుని మంచి విలువైన వస్త్రాలు ఉన్నాయంట బీరువాలోనే ఆవిడకి. ఆవిడ మేకప్ వేసుకుంటే తల మేకప్ 1,00,000 పైన అవుతుందట ఒక్కసారి మేకప్కి.
ఆమె ముఖానికి కోటింగ్ 2 లక్షలు అవుతుందట. పెదవ లిఫ్టే ఎన్నో వేలు ఖర్చు అంట ఆవిడకి. అలాంటి ఆస్తిపరురాలు, అలాంటి కోటీశ్వరాలు. తను ఆవిడ చరిత్ర, ఆవిడ స్టోరీ అందులో ఉందన్నమాట నాకు. కానీ ఆవిడ అంటదా మనసులో మనోవ్యాధి పట్టిందంట, నెమ్మది లేదంట, ఆవిడకి సుఖం లేదంట. ఆవిడ అంటుందంట, నాకు బయటికి వెళ్తే విలువైన కారు ఉంది, ఏసీ కారు, ₹1,00,00,000 కారులో నేను వెళ్ళి రావచ్చు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలిసిన, హాస్పిటల్లో వీజీ చైర్లో తిరుగుతున్నాను అన్నది. నాకు ఒళ్ళంతా జలదరిస్తుంది. ఆ స్టోరీ చదువు నాకే భయం వేసింది. నేను 5 లక్షలకు పైగా 5 సంవత్సరాల పైగా కట్టుకుని విలువైన వస్త్రాలు ఉన్నాయి, వెండి జరీతో వస్త్రాలు. కానీ హాస్పిటల్ గౌనుతో బ్రతుకుతున్నాను అన్నదట ఆవిడ. చూసారండి? తర్వాత నా మేకప్కి 1,00,000 పైన ఉండేది, ఇప్పుడు తడిగుడ్డతో నా ముఖం తుడుస్తున్నారు హాస్పిటల్లోని. నా తల రింగులు తిప్పడానికే మేకప్కి 1,00,000 పైన, ఇప్పుడు నా తల మీద ఎంటుకలు లేవు. చూసారండి? ఏమైంది? కోట్ల ఆస్తి సంపాదించి ఏం చేసింది ఆవిడ? ఇప్పుడు నా బ్రతుకు కడతేరిపోతుంది, నాకు మనశ్శాంతి లేదు. నువ్వు కోట్లు సంపాదించి ఏం చేస్తావు? నువ్వు మేకప్ ఖర్చు పెడతావు, తల వెంట్రుకలు ఖర్చు పెడుతున్నావు, వస్త్రాలకు ఖర్చు పెడుతున్నావు, బళ్ళుకు ఖర్చు పెడుతున్నావు, సెల్ ఫోన్లు ఖర్చు పెడుతున్నావు. కానీ దేవుడు ఖర్చు పెట్టడానికో? ఆవిడ ఇంతకీ లతా మంగేష్కర్ అంట, ఆవిడ హిందీ పాటలు పాడిందంట ఆవిడ. మీకు అర్థమై ఉంటుందా? ఏమైనా ఆవిడ కలిసి వచ్చిందండి? కలిసి వచ్చిందా? బ్యూటీ పార్లర్కి వెళ్తే మేకప్కి 600 ఇస్తాం అండి, తలకు రంగు వేసుకోవడానికి నెలకు 600 అంతే ఇస్తాం. షాపింగ్కి వెళ్తే డ్రెస్ విలువ 3,000 2,000 రూపాయలు డ్రెస్ కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటారు ఏండి. సెల్ ఫోన్ పోతే ఇంకో సెల్ ఫోన్ కొంటాం 10,000 20,000 పెట్టి. మధ్యని 1,00,000 పైన సెల్ ఫోన్లు చేతుల్లో కనబడుతున్నాయి. ఏం 1,00,000 పైన సెల్ ఫోన్ లేకపోతే బతకలేడే మనిషి? ఏమండి? యాపిల్ ఫోన్ అంట, ఇంకేదో ఫోన్లు అంటండి, ఆడు ఫోన్లతో బతకలేడాడు. కానీ జీవితం ఇచ్చేది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ డబ్బు దేవుడు లెక్క అడుగుతాడు, నీ జీతం దేవుడు లెక్క అడుగుతాడు, నీ సంపాదన దేవుడు లెక్క అడుగుతాడు. గమనించాలి. చివరికి నువ్వేం పట్టుకుపోతావు? మహానటి సావిత్రి ఎలా చచ్చిపోయిందండి? కోట్లు సంపాదించింది, బాగా చచ్చిందా? శ్రీదేవి ఏం మోసుకెళ్ళింది? అందాలు తెర మీద కనిపించారు డ్యాన్సులు వేసుకొని. మంచి మహానటీలు, మంచి హీరోలు ఈ మధ్యన ఎక్కడున్నారు? ఇప్పుడు ఏమైపోయారు? సంపాదన అంతా పరులు సొమ్ము అయిపోయింది. వాళ్ళు నీ సంపాదన ఎవరికి ఇస్తావు? ఇప్పుడు దేవుడికి ఇస్తే ఆశీర్వాదం నీ పిల్లలకు ఉంటుంది. వాళ్ళ పిల్లలు దిక్కులలో అయిపోతున్నారు. ఈరోజు పంచంలో ఉంటున్నారు, గుడిసుల్లో ఉంటున్నారు. సినీ యాక్టర్ కాంతారా వీళ్ళు చూస్తే అసహ్యంగా ఉంది. మీరు చూస్తారు ఫోన్లోని, చూసి బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు మహాన్ బావులు చనిపోయి ఏమైపోయినారు? ఆ సొమ్మంతా ఏమైపోయింది? ప్రజల సంపాదన ఏమైపోయింది? ఈరోజు నీ సంపాదన ఎవరు తింటారు? నువ్వు పిల్లలకంటే ఆస్తో పిల్లలు అనుభవిస్తారా? అనుభవించరు. దేవుడికి ఇస్తే దేవుడి పైనుంచి నీ పిల్లలు పోషిస్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. మరి వీళ్ళందరూ సంపాదించిన కదా. ఈరోజు ₹1,00,000 సెల్ ఫోన్ కొను ఏమయ్యా? ఏడు చూస్తావా నువ్వు? సెక్స్ చూస్తావా? పాడైపోయిన బొమ్మలు చూస్తావా నువ్వు? చరిత్రలు చూడండి, అందులో కనబడతారు రాజుల చరిత్రలు. వాళ్ళు ఎలాగ అర్థమైపోయారో మీకు కనబడుతుంది. సెల్ ఫోన్ ఎంతసేపు జోకులు ఏంటి? బ్రతుకు ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? బాంబులు చేతులెట్టుకొని బతుకుతున్నావు నువ్వు. పేలింది అనుకో సస్తావు, ఎక్కడికి వెళ్ళిపోతావు నీకు తెలియదు. భయపడుతూ బ్రతకాల. టీవీ ఉందని చెప్పి టీవీకి బానిస అయిపోయాం, సినిమాకి బానిస, ఇప్పుడు సెల్ ఫోన్కు బానిస. రాత్రి 12 వరకు ఏం చూస్తారో నాకు అర్థం అవ్వదు. ఒక మంచి చూడు, మంచి నేర్చుకో. కానీ అది కాదు, చెత్త నేర్చుకొని ఆ చెత్తని ఇంట్లో మైండ్లో పెట్టుకో, పాడైపోతావు జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు అటు నుంచి ఇటు కబుర్లు తేడానికే తప్ప మన జీవితాన్ని బాగు చేసే వస్తువు కాదది. కడుపు నిండా అన్నం తిను, నీ జీవితకాలం నీకు ఇచ్చిన కుటుంబంతో సంతోషించు. ఆవిడ కోట్లు సంపాదించింది, ఒంట బ్రతుకు ఒంట సావు. మన వయసు పోతుంది, భార్యతో భర్త సంతోషం లేదు, భర్తతో భార్యకు సంతోషం, ఇద్దరు కలిసి పిల్లలతో సంతోషం లేని గృహాలు ఈరోజు మనకి. ముసలి అయిపోయిన తర్వాత భార్యతో సంతోషిస్తావా? ముసలి అయిపోయిన తర్వాత భర్తతో సంతోషిస్తావా? ముసలి అయిపోతే నీ పిల్లలు సంతోషంగా చూస్తావు. నీ వయసు అంతా దేనికి ఇస్తున్నావు? నువ్వు ఎవరి గురించి ఖర్చు పెడతావు? ఏం చేస్తున్నావు? నీ యవ్వన జీవితం విచ్చలవిడిగా నీ ఇష్టానికి పోతున్నావా నువ్వు? హల్లెలూయా.
దేవుడు జతపరిచారు. మీకు పిల్లల పాపలు ఇచ్చారు. వాళ్ళు సుఖ సంతోషంతో వర్ధిల్లాలంటే మీ మనసులో దేవుడు ఉండాలా, నీ ఇంట్లో దేవుడు ఉండాలా, నీ కుటుంబంలో దేవుడు ఉండాలా. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. నేల నుండి దేవుడు పైకి తీశాడు. ఈరోజు పైకి తీసి చిన్న ఉద్యోగం ఇచ్చాడు, చిన్న ఇల్లు ఇచ్చాడు, ఒక భార్యను, ఒక భర్తను, 2 పిల్లలు, 3 పిల్లలు ఇచ్చాడు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా బ్రతకాలండి. ఆ చిన్న కుటుంబంలో ఏసై ఉంటే ఎంత బాగుంటుందండి. కానీ ఏసై ఉండడు. అక్కడ ఎవరు దెయ్యం ఉంటుంది. అక్కడ కుటుంబ ప్రాంతంలో కొంతమంది మగవాళ్ళు కూర్చోరు. అప్పుడే ఫోన్ వస్తుంది, బిజినెస్ మ్యాన్లు వీళ్ళు. అప్పుడే ఫోన్ వస్తుంది, జస్ట్ ఒక 5 నిమిషాలు అతను పారిపోతాడు. ఆమెనంటాడు వచ్చి కూకుంటాడు అక్కడ. ఏంట బాధ? ఉద్యోగాలకు వెళ్ళిపోయి కొంతమంది, నాకు ఉద్యోగం ఉందండి, ఆదివారం ఖాళీ లేదండి. నీ కాలు ఇరిచేస్తే ఉద్యోగానికి వెళ్తావా? కోట్ల ఆస్తుండి, ₹1,00,00,000 కారున్న వీజీ చైర్లో తిరిగింది ఆవిడ. నీకు ఆ స్థితి రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్ముకొని వచ్చిన జబ్బులు వేరే. గొప్ప దైవజనులకి రావచ్చు, వీజీ చైర్లో తిరగడం కానీ పక్షం రావచ్చు. వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కదా, చచ్చిపోతే పరలోకి వెళ్తారు. వీళ్ళు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయి అక్కడ నరకానికి పోయారు. దేవుళ్ళ బ్రతుకు, దేవుడి కొరకు జీవించు, శరీరానికి రోగం వస్తే అనుభవించు. ఏలిషా గారు కూడా చనిపోయారు రోగంతో. కానీ ఆయన సమాధి దగ్గర ఒక వ్యక్తిని ఎగిన ఆ వ్యక్తి బ్రతికాడని ఉంది బైబుల్లోని. దేవునికి స్తోత్రం. దైవజనులు కూడా రోగాలు వస్తాయి, కానీ వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కూడా పరలోకం వెళ్తారు. లోకంలో జీవించి నువ్వు సస్తే ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ పేర్లు అందరూ ఎక్కడికి వెళ్ళారు? సస్తే నరకానికి పోయారు. డబ్బు ఎవరి వశం అయిపోయిందండి? గాలి కొట్టుకుపోయింది. నీ డబ్బు ఎవరి వశం అవుతుంది? నీ సంపాదన ఎవరి వశం అవుతుంది? ఉన్న శ్రేష్ఠ జీవితం, కొద్ది జీవితమైనా సుఖంగా ఫ్యామిలీతో సంతోషంగా హ్యాపీగా బ్రతుకుతూ దేవుని చూపించండి మీ కుటుంబం ద్వారా. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం 5వ సువార్త, నీ వ్యక్తిగత జీవితం 5వ సువార్త. మనం ఇంట్లో వాళ్ళతో సంతోషించలేం, కానీ బయట వాళ్ళతో చాలా హ్యాపీగా గడపడానికి ఇష్టపడతాం. వాళ్ళు గాలిపోయే పొట్లు అంటే వాళ్ళు. నీ సరదా, నీ సంతోషం బయట వాళ్ళు ఎన్ని రోజులు అనిపిస్తారు. నీ కష్టం వాళ్ళు వచ్చి ఆదుకుంటారా? కానీ నీ సంతోషం కూడా నీ కుటుంబంతో పంచుకుంటే నీ కష్టం కూడా వాళ్ళు పంచుకుంటారు. చాలామంది అలాగే ఇష్టపడరు. బయట వాళ్ళతో ఉన్న స్నేహము ఇంట్లో వాళ్ళతో ఉంచుకోలేరు. చాలా తప్పు చేస్తున్నారు, గమనించండి. ఇల్లు ముందు బాధ్యత. హల్లెలూయా. దావీదు బాధ్యతగా నెరవేర్చాడు. అందుకే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పేదలు ఎప్పుడూ మనతో ఉండరు, దేవుడు ఒక్కడే మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక్క మాట చూడండి. పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మళ్ళీ పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజ. ఎన్ని బిరుదులు ఇచ్చాడండి దేవుడు పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళవి. దరిద్రులకి ఏమి వంశాన్ని ఇచ్చాడండి. ఈరోజు వంశం ఏంటంటే రాజవంశం అన్నది. హల్లెలూయా చెప్పండి. ఏ వంశం అండి? గట్టి చెప్పండి. నాది రాజవంశం అన్నోళ్ళు చెప్పండి. అమ్మ హల్లెలూయా చెప్పమన్నా అంటే మీరు ఇంకా రాజవంశంలోనికి వెళ్ళాలి. అయితే మీరు, నేనైతే చెప్తాను నాది రాజవంశం అని. రాజులను, యాజక సమూహం అని. మన దేవుడు రాజు అయితే రాజుకు పుట్టిన పిల్లలు రాజు అవుతారా, మంత్రి అవుతారా? మరి మన దేవుడు రాజు కాదా? అయితే ఆయన బిడ్డడు కాదా నువ్వు? ఆయన కొడుకు కూతురు కాదా? అవునైతే మరి చెయ్యతరానికే మీ తండ్రి రాజు కదా. రైతు బిడ్డనే అంటాడు కదా. ఆటో డ్రైవర్ అంటాడు. డాక్టర్ అయితే డాక్టర్ అంటాడు కదా. ఏ తండ్రి అయితే ఆ పైన చెప్తాడు. కూలుడైతే కూలుడు అంటాడు. మన దేవుడు రాజు కదా. చెప్పండి, నా దేవుడు రాజు వంశాన్ని ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడండి? రాజు వంశం. ఈరోజు క్రైస్తవులు వెళ్తే ఎలాంటి వాళ్ళు లెగిసి నమస్కారం పెడతారు. అలాంటి వంశం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. రెండోది రాజులుగా చేశాడు మనల్ని. వంశం ఇచ్చాడు, రాజరికాన్ని ఇచ్చాడు. మూడో చుట్టూ యాజకత్వం ఇచ్చాడు మనకి. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఒకరు చెప్పే టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడు. యాజకత్వం. దేవుడు గురించి చెప్పరా, మీ పను చెప్తారు. అమ్మ దేవుడు అది యాజకత్వం ఇచ్చాడు దేవుడు మీకు. ఇంకా చూస్తే పరిశుద్ధంగా జీవించడం నేర్పించాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు ఇష్టం వచ్చిన జీవితం జీవించాం. కానీ దేవుడిలోకి వచ్చాక జీవితం అనేది తెలుసుకున్న తర్వాత పరిశుద్ధంగా బ్రతికావు. తర్వాత దేవుని సొత్తు నువ్వు. హల్లెలూయా. ఎవరి సొత్తు అండి? నిజమేనా? ఏమండి మా ఆయన సొత్తు అండి, మీరేమనకండి.
మా ఆవిడ సొత్తు అండి నీళ్ళు అంటారా? కాదు. మీరు మీరు అందరు కలిపి ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని సొత్తు కాబట్టి ప్రార్థన చేసిన ప్రభు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగు. ఎందుకు? ఆయన సొత్తు కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి మనం అడిగి హక్కు ఉంది, ఆయన మనకి ఇచ్చే బాధ్యత ఉంది. దేవుని సొత్తైన ప్రజలు, హల్లెలూయా. దేవుడు ఇన్ని అవసరాలు పెట్టి దేవుడికి ఇంకా కిందన ఒక్క వచనం ఉంది చూడండి. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ప్రజలుగా లేవు, ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం, ఒకప్పుడు మన కరికం చూపలేరు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నాం, దేవుడు సొత్తు అయి ఉన్నాం. మన పట్ల దేవుడు కనికరం ఉంది. నీకు లేదా దేవుడు ఇస్తాడు, నీకు ఆకలా దేవుడు ఇస్తాడు. కానీ దేవుని కొరకు బ్రతికినంత వాళ్ళు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. అందుకనే పెంట కుప్పల మీద ఉన్న దేవుడు పైకి లేవనెత్తాడు. ఈరోజు దావీదుని చూపించాడు. మన జీవితంలో వెనక్కి వెళ్తే మనకి ఏ యోగ్యత లేదు, కానీ దేవుడు ఇలాంటి స్థితిలో కూర్చోబెట్టాడంటే దేవుని మహాకృప. జాగ్రత్తగా ఉందాం, ధారాళంగా దేవుని కొరకు మీరు ఇవ్వండి, దేవుడు ఆశీర్వాదాలు పొందండి. సొనుక్కోవడము బలవంతంగా ఎవ్వరూ చేయకండి. మీకు ఇచ్చింది లాక్కునే అధికారం ఆయనకు ఉంది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చివరిగా ఒక మాట, 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చాను అనుకో, నేను ఎప్పటికైనా మీరు ఇవ్వాలా వద్దా? ముక్కు పిండినే తీసుకుంటాను నేను కదా, లేక నా పిల్లలను వచ్చి అడుగుతారు. అలాగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నువ్వు దేవుడికి ఇవ్వకపోతే ఆయన తీసుకుంటాడు. యోబు జీవితంలో తీసుకున్నాడు కదా. ఎవరిని పంపించాడు? సాతాను పంపించాడు. గొప్ప ఆస్తిపాడు, కోటీశ్వరుడు. ఏంటి ఓడల్లో సరుకుల ప్రయాణం, రవాణా వ్యక్తి కావాలంటే ఒంటులు ఓడలు ఎన్ని రకరకాలుగా యోబు జీవితం ఫస్ట్ అధ్యాయం చదివితే. కానీ తన ప్రార్థనాపరుడు కూడానంట. తన పిల్లల కొరకంటే ప్రతిరోజు ప్రార్థన చేసేవాడట. ఆయన భక్తి ఏమైపోయింది, ఆయన ప్రార్థన ఏమైపోయింది. నా ప్రార్థన ఇంటి దీవునని అనుకోకు, దేవుడు సులువుగా పంపించాడు. ఆస్తి అంతా ఏమైపోయిందండి? చివరికి శరీరం మీద రోగం వచ్చింది. నీ ఆస్తిని ఎలా తీసుకోవాలని తెలుసును. దేవునికి స్తోత్రం. గాలే పంపిస్తాడా, దూలే పంపిస్తాడు, ఎవడో పంపి తీసుకుపోతాడు. అదే దేవుని కొరకు నువ్వు ఇస్తే ఈ లోకంలో కొట్టు పని పరలోక దానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఇచ్చినట్టు వాడు దేవుడు తీసుకోవడం తెలుసు. కాబట్టి దేవుని సందులో చాలా జాగ్రత్తగా ఉందాం. మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా దేవునికి ఆశీర్వదకరం దీవునికరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరు లేచి నిలబడితే ఆరాధన చేద్దాం.